హాయ్ అందరికీ. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు మీకు చూపిస్తాను. ఇది మాసపత్రి ఆకు, ఈ పక్కన ఉండేది మరువం చెట్టు. ఈ రెండు పూలతో వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది, పెట్టుకుంటే చూడడానికి. ఈ రెండు ఆకులు. ఈ పక్కన ఉండేది చామంతి పూలు. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, ఇంకా పూలు అయితే పూయలేదు. 2 పూలు పూసింది, మొగ్గలు అయితే నిండా వస్తున్నాయి. బయట కొని తెచ్చి వేసాము. పూలు ఎలా వస్తుందో చూడాలి. ఇంకా తర్వాత దీని పక్కన ఉండేది గరిక. చూడండి, ఇది గరిక చెట్టు. ఇది వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టము. మనం ప్రతి బుధవారం వినాయకుడికి గరికతో పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇది జామ చెట్టు. జామకాయలన్నీ కాసేసింది, ఇప్పుడైతే ఏం లేవు పిందెలు కూడా. ఇది మా జామ చెట్టు. జామకాయలు అయితే బాగా కాసింది ఈ సంవత్సరం, బాగా తిన్నాము. తర్వాత ఇక్కడ ఉండేది తమలపాకు చెట్టు. తమలపాకులు దేవుడికి పెట్టుకుంటాం కదా, ఆకులు. తర్వాత ఇక్కడ ఉండేవి కనకాంబరం పూల చెట్లు. ఇది వచ్చి గరుడవర్ధన పూల చెట్టు అంటారు. ఇవి తెల్ల పూలు పూస్తుంది, తెల్ల పూల చెట్టు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా అందంగా చూడముచ్చటగా ఉంటుంది. తెల్ల పూలు పూస్తూ ఉంటుంది. దీంట్లోనే ఇంకో రకం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బయట ఉంది ఆ చెట్టు. చూడండి పూలు ఎంత బాగున్నాయో. తర్వాత దీని పక్కనే కస్తూరి చెట్టు ఉంది. కస్తూరి చెట్టు ఇది ముందర ఉండేది కస్తూరి చెట్టు, వెనుక ఉండేవి కనకాంబరం పూల చెట్లు. కనకాంబరం చెట్లలో కూడా పసుపు కనకాంబరం, ఎర్ర కనకాంబరం 2 రకాలు ఉన్నాయి. ఈ పూలు మనం కట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందర ఉండేది కస్తూరి పూల చెట్టు, ఎర్ర పూలు పూస్తుంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పక్కన ఉండేవన్నీ లింగాక్షి చెట్లు అంటాము. రెక్క పూలు పూస్తూ ఉంటుంది. చాలా రకాలు ఉన్నాయి వీటిలలో. ఈ ముందర తులసి చెట్టు. ఇది తులసి చెట్లు కూడా 2 కలిపి వేసుకోవాలి మనము. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అంటాము, అట్లా 2 వేసుకున్నాము. తర్వాత లింగాక్షి పూలు. ఇవన్నీ లింగాక్షి పూలలో చాలా రకాలు ఉన్నాయి. చూడండి, మధ్యలో తులసి చెట్టు, పూలు చాలా బాగుంది చూడముచ్చటగా. తర్వాత ఇది కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు ఆకు చెట్టు కొట్టేసాము, ఇప్పుడే ఎగురులు వస్తూ ఉంది. తర్వాత ఇది దాసాన్ పూల చెట్టు. ఈ కిందనే మనకి జాజి పూల చెట్టు అంటాము, అవి చెట్టు ఉంది. చూపించడం మర్చిపోయాను, కింద ఉంది ఆ పక్కన. తర్వాత ఇది చెప్పాను కదా గరుడవర్ధన పూలు, ఇంకో చెట్టు, ఇంకో రకం పూలు. ఇవి కూడా నిండా పూస్తాయి, మనం దేవుడికి పెట్టుకోవచ్చు ఈ పూలన్నిటిని. తర్వాత ఇవి 2 మల్లె చెట్లు. మల్లెపూలు ఇంకా మొగ్గలు రాలేదు ఈ చెట్లకి, చిన్న పూత వస్తూ ఉంది, మొగ్గలు కూడా చిన్నగా వస్తాయి. పూలు ఇంకా అయితే పూయలేదు. ఈ పక్కనే చిక్కుడు చెట్టు ఉంది. చూడండి, నిండా పూలు పూసి ఎంత కాయలకి పూత వచ్చేసింది, కాయలు కూడా కాస్తుంది చెట్టు అయితే. చిక్కుడు చెట్టు ఇది, గోరు చిక్కుళ్ళు అంటాం మేము. ఈ చెట్టు కూడా కాయలు కాస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. తర్వాత దీని వెనక ఉండేది బీర చెట్టు. బీరకాయలు కాస్తుంది, ఇప్పుడు మేము ఆల్రెడీ కోసేసాం. చెట్టుకైతే కాయలు లేవు. చూడండి, ఇది వెనక ఉండేది బీర చెట్టు. ఇది బీరకాయలు అయితే కోసేసాము, చెట్టు కాయలు అయితే లేవు. పూత అయితే వచ్చింది, కాయలు కాస్తూ ఉన్నాయి, చిన్న చిన్న పిందులు ఉన్నాయి. తర్వాత దీని వెనక ఉండేది మామిడి చెట్టు. చిన్న చెట్లు వేసున్నాము, ఇంకా కాయలు అయితే కాసేంత చెట్లు కాలేదు. చిన్న చిన్న చెట్లు 2 వేసున్నాము. తర్వాత దీని పక్కనే సొర చెట్టు ఉంది, సొరకాయల చెట్టు. ఇప్పుడిప్పుడే ఎగురులు వస్తా, అదే పూత పూస్తా కాయలు వస్తున్నాయి. ఒక పిందు ఉంది, ఇంకా కాయలు అయితే కాయలేదు ఇంకా పెద్దవి. ఇది సొరకాయ చెట్టు. దాని పక్కనే పందిరి కట్టుకొని మల్లి చెట్టు వేసున్నాం. మొగ్గలు నిండా కూసింది, పూలు పూస్తూ ఉంది రోజు కొంచెం కొంచెము. పక్కనే ఉండేది కనకాంబరం చెట్లు. ఇంట్లో చూసారు కదా, బయట కూడా ఉన్నాయి ఈ కనకాంబరం పూల చెట్టు. ఆ పక్కనే సన్నజాజి చెట్టు. ఇంట్లో ఉండేది జాజి చెట్టు, అదే సెంటి జాజి పూల చెట్టు. ఇది సన్నజాజి చెట్లు, పూలు పూస్తూ ఉంది చెట్లు కూడా. దాని పక్కనే మందార పూలు అంటారు, శివుడికి చాలా ఇష్టం ఆ పూలు. వెనకాల ఉండేది మందార పూల చెట్టు. ఇది జిల్లేడు చెట్టు అంటాము. వినాయక చవితికి జిల్లేడు పూలతో వినాయక స్వామికి దండ కడతారు కదా, ఆ జిల్లేడు చెట్టు. ఇది 100 వరహాల చెట్టు. 100 వరహాలు, ఇది ఇంట్లో ఉంటే ఎర్రగా బాగుంటుంది కదా చూడ్డానికి. ఇది 100 వరహాల చెట్టు. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు, పూల చెట్లు. మా అమ్మకు పూలు అంటే చాలా ఇష్టం.